ఓరుగల్లు సన్న ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోతున్న టాపిక్ ఓదార్పు. ఓదార్పు అంటే బాధలో ఉండి, డిప్రెషన్‌లో ఉండే వాళ్ళ కోసమని చెప్పడం అన్నమాట. అది మనకి ఇన్స్పైరింగ్‌గానే ఉంటుంది. ఇంకొకళ్ళ ద్వారా విన్నప్పుడు మనము కూడా మనం విన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మళ్ళీ మనం ఇంకొకరికి అది చెప్పాలి. అదనమాట. కొన్ని సార్లు జీవితంలో ఏమవుతదంటే మనము అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయన్నమాట. మనల్ని కట్టుకున్న వాళ్ళు దూరం అవ్వడమో, మనం కన్న వాళ్ళు దూరం అవ్వడమో, మనల్ని కన్న వాళ్ళు దూరం అవ్వడమో, అది అత్యంత బాధాకరమైన విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళే ప్రాణంగా బ్రతికిన మనకి సడన్‌గా ఒక్కసారిగా మొత్తం చీకటి అలుముకున్నట్టు అయిపోతుంది జీవితంలో. అప్పుడు ఏం చేయాలో తోచదు. ఎవరు చెప్పేవాళ్ళు పక్కకి ధైర్యము ఇచ్చి నలుగురుండి ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు గానీ ఉండి చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరికి ఎవరు ఉండరు. వాళ్ళు ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితులలో గూడా కొందరు ధైర్యం తెచ్చుకొని కొన్ని మనం వేరే ఏవైనా వ్యాపకాల మీదకి మ ఫ ముందు భగవంతుని మీద మనసు నిలుపుకోవడం. ఆ పరమశివుడి మీద మనసు నిలుపుకుంటే మనకి కొంత భగవంతుడు ధైర్యాన్ని ఇస్తాడు. మనకి జీవితంలో ముందుకు ఎదగడానికి కొంత ఆయన నుంచి ఆయననే ధ్యానిస్తూ, ఆయననే స్మరిస్తూ ఉన్నప్పుడు కొంత ధైర్యం వస్తుంది. మనుషులందరూ అంటే సమయాన్ని బట్టి మనం బాగున్నప్పుడు మనుషులు ఒకలాగుంటారు. మనం బాగలేనప్పుడు ఒకలాగుంటారు. మనం సక్సెస్‌లో ఉంటే ఒకలాగుంటారు. మనం సక్సెస్ లేనప్పుడు ఒకలాగుంటారు. మనతో అవసరం ఉంటే ఒకలాగుంటారు. అవసరం తీరాక ఇంకోలాగా ఉంటారనమాట. అదిగ వాళ్ళ స్వార్థము కానీ భగవంతుడు మాత్రం స్వార్థంగా అసలే ఉండడు. ఆయన పాదాలను మనం పట్టుకున్నామంటే ఆయనకేం మనతో అవసరాలుండవు. భగవంతుడిని నమ్మే వాళ్ళకి మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలు చదవటము, కొందరు మనకి ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళతో ఎక్కువ గడపడము, పాజిటివ్ వ్యక్తుల దగ్గర మనం టైం గడుపుతూ ఉండడము, అలా కొన్ని ఎక్కువ ఆలోచనలకి తావివ్వకుండా మన మైండ్‌ను ఖాళీ పెట్టకుండా కొన్ని సందర్భాల్లో ఏమైనా చేద్దామన్నా గూడా ఆరోగ్యం గూడా సహకరించదు. డిప్రెషన్‌కి గురయ్యి చాలా ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయిన వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ రావడము, సంథింగ్ ఏవేవో తలనొప్పులని, అవ్వని, ఇవ్వని, నిద్ర పట్టకపోవడాలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఏడ్చి గడిపిన వాళ్ళు, అలా అది బాధపడకూడదు. నేను నేర్చుకున్నవి నేను విన్నవి నాకు చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు, ధైర్యాన్నిచ్చిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకున్నవే మీకు చెప్తా ఉన్నాను. ఎవరైనా ఒకరు ఆచరించుకొని, ఒకరు నేను చెప్పే మాటల్ని గూడా విని ఎవరైనా ధైర్యం తెచ్చుకునే ఒక్కరు ధైర్యం తెచ్చుకున్నా చాలు నేను చెప్పిన మాటలకి. ఊరికే పాటలు గూడా కాకుండా కొన్ని ముచ్చట్లు గూడా చెప్దామని. మన జీవితంలో ఎక్కువ ఎవరినో ఇన్‌స్పైర్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనకు చాలా నేర్పిస్తారు. మంచి నేర్పిస్తారు, చెడు నేర్పిస్తారు, ద్రోహము నేర్పిస్తారు, భరోసా నేర్పిస్తారు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది నేర్పిస్తారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా అన్నీ చుట్టుపక్కల నుంచే మనం నేర్చుకోవచ్చు. ఏదో పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా నేర్పిస్తుంది. కాకపోతే మనల్ని కాదని కొన్ని మన చేతుల్లో ఉండవవి. అవి అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. జరిగినప్పుడు దాన్నే కంప్లీట్‌గా మనము డిప్రెషన్‌లోకి అనేది వెళ్ళకుండా కొన్ని మన ఆలోచనల్ని పక్కకు పెట్టే వ్యాపకాలేవన్నా మనకొచ్చిన పనులు గానీ, ఏదైనా వంటలు కానీ, ఇంకేదైనా కొంతమంది చదువుకున్న వాళ్ళు, టీచర్లుగా ఉండేవాళ్ళు, ఏదైనా లెక్చరర్లు చెప్పేవాళ్ళు, పోనీ మీకొచ్చిన టైలరింగ్‌లో, వంటలో ఏదో ఒక కళ మీకు పాటలు పాడేది ఇది ఉంటేనో, ఏదో ఒకటి అలా మీ ఆలోచనని పక్కకు తోసే విధంగా. అయితే భగవంతుడిని, ఆ పరమశివుని పాదాలు పట్టుకుంటే మాత్రం ఆయన ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. ఏ క్షణమైనా మనం బ్రతికున్నంత కాలం మన బాధ్యత ఇంకా నా బాధ్యత నీదే స్వామి అని ఆయన పాదాల మీదేసి ఆ తండ్రిని, ఆ అమ్మ జగదీశ్వరిని వేడుకుంటే మాత్రం
మనకి ఎట్టి పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒకరి నుంచి, ఎవరి నుంచో ఒకరి నుంచి మనం చేసిన వాళ్ళెప్పుడు మనకి సహాయం చేయడానికి మాత్రం రారు ముందుకి. మనకి ఇంకొకళ్ళ ద్వారా ఒక మాట, ఒక బాధలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట ఓదార్పునిస్తదనమాట. ఒక చిన్న సహాయం ఓదార్పునిస్తదనమాట. అది మనము తీసుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకొకరికి చేయడము, ఇంకొకరికి చెప్పడము, ఇది గూడా మనకు ఈ బాధల్లో ఉన్నప్పుడైనా, ఏదైనా గూడా అలా పూర్తిగా కంప్లీట్ కుంగిపోకుండా మన ఆలోచనని, మన విధానాల్ని పక్కన పెట్టేసేసి ఏమనుకుంటరో, ఎవరేమనుకుంటరో, అవన్నీ వదిలిపెట్టాలి. ఇంకెవరు అనుకునే వాళ్ళు మనకేమి అన్నం పెట్టరు గదా! మనది మనమే జేసుకోవాలి. మనల్ని ఎక్కిరించే వాళ్ళు గూడా మనకేం ఫుడ్ పెట్టరు. వాళ్ళ గురించి మనం ఆలోచించుకొని, మన టైంను వేస్ట్ చేసుకొని, మన ఆరోగ్యం పాడు జేసుకొని, ఇదంతా చేయడం గాకుండా కొన్ని మాత్రం మనం కన్న పిల్లలో, మనల్ని కన్న వాళ్ళో, మనకు తోడు ఉండవలసిన వాళ్ళో, మన నుంచి విడిపోవడాలో, దూరం గావడాలో ఇవన్నీ అయినా గూడా వాటిని తట్టుకొని మళ్ళీ బయటికి వచ్చి ఇంకొంతమందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండడం అనేది అది చాలామంది నేర్చుకోవాలి. మళ్ళీ పక్క వాళ్ళకి కూడా వీలైతే సహాయం చేయగలిగిన వాళ్ళైతే చేస్తే ఈ మాటల వల్ల కొందరు ధైర్యం తెచ్చుకుని మంచిగా ఉంటే ఒక్కరైనా ధైర్యాన్ని తెచ్చుకుంటే అదే నాకు సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు నా ముచ్చట విన్నందుకు.